Good morning, all of you. My name is S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram. Today, topic is Introduction to Hadoop for 3rd BCA 6th semester students under Adikavi Nana University, Rajamahendravaram. ప్రీవియస్ సెషన్లో వాట్ ఈజ్ డేటా, వాట్ ఈజ్ బిగ్ డేటా గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు సెషన్లో ఇంట్రడక్షన్ టు హడూప్. హడూప్ అంటే ఏంటి, దాని యొక్క ఇంట్రడక్షన్, తర్వాత హిస్టరీ ఆఫ్ హడూప్ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఫస్ట్ మనం డేటా అంటే ఏదైనా సమ్ ప్రాసెస్ చేసి ఏదైనా ఆపరేషన్ ద్వారా ఏదో క్యారెక్టరిస్టిక్స్, సింబల్స్ సమ్ ప్రాసెస్ చేసి ఏదైనా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఆ డేటాని పర్టికులర్ కంప్యూటర్లో పీసీలో కనుక స్టోర్ చేస్తే దాని డేటా అంటామని చెప్పుకున్నాం. అది డేటా గురించి. బిగ్ డేటా ఈజ్ ఏ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాను స్టోర్ చేయడానికి బిగ్ డేటాను ఉపయోగిస్తారు. ఈ బిగ్ డేటా 3 టైప్స్లో డివైడ్ చేయబడి ఉంది. ఒకటి స్ట్రక్చర్డ్ డేటా, సెకండ్ వన్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా, థర్డ్ వన్ ఈజ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పుకోవడం ప్రీవియస్ సెషన్లో జరిగింది. ఈ సెక్షన్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇంట్రడక్షన్ టు హడూప్. ఫస్ట్ వీ డిస్కస్ ఆన్ వాట్ ఈజ్ హడూప్. హడూప్ అంటే ఏంటి? బిగ్ డేటాకి రిలేటెడ్గా ఉండేదాన్ని హడూప్ అంటారు. హడూప్లో కూడా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా హడూప్లో ఈజీగా స్టోర్ చేసి హ్యాండిల్ చేయొచ్చు. లెట్ us డిస్కస్ ద ఇంట్రడక్షన్ టు హడూప్. హడూప్ అనగా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని సమ్ కంప్యూటేషన్ ప్రాసెస్ చేసి పర్టికులర్ లొకేషన్లో క్లస్టర్స్లో కనుక స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే హడూప్ అంటారు. క్లస్టర్స్ మీన్స్ మెమరీని సబ్ డివైడెడ్ పార్ట్స్ కింద డివైడ్ చేయటం. ఫస్ట్ we discuss on what is Hadoop. Hadoop is an open source software programming framework for storing a large amount of data and performing the computation. ఏదైనా ఒక ఆపరేషన్ని కంప్యూటేషన్ ద్వారా పెర్ఫామ్ చేసి కంప్యూటేషన్ మీన్స్ సమ్ ప్రాసెస్ ఆఫ్ ఆపరేషన్. ఏదైనా ఒక ఆపరేషన్కి ప్రాసెస్ చేయడాన్ని కంప్యూటేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్ని హడూప్ అంటారు. హడూప్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్. దీన్ని ఎందుకోసం ఉపయోగిస్తారంటే టు స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ అండ్ పెర్ఫార్మింగ్ ద కంప్యూటేషన్. ఇన్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాను స్టోర్ చేసి ఆ వాల్యూమ్ ఆఫ్ డేటాని సమ్ కంప్యూటేషన్ ద్వారా పెర్ఫామ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇట్స్ ఫ్రేమ్వర్క్ ఈజ్ బేస్డ్ ఆన్ జావా ప్రోగ్రామింగ్. ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అనే హడూప్ యొక్క ప్రోగ్రామింగ్ అంతా బ్యాక్ ఎండ్గా దేని మీద డిపెండ్ అయి ఉందంటే జావా ప్రోగ్రామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఈ హడూప్స్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా జావా ప్రోగ్రామింగ్తో పాటు నేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన సి లాంగ్వేజ్ కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ షెల్ స్క్రిప్ట్స్ మీద కూడా ఈ హడూప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధారపడి ఉంటుంది. హడూప్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. హడూప్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్. దీన్ని ఎందుకోసం ఉపయోగిస్తూ ఉంటామంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హడూప్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పుకున్నాము. దీంట్లో లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగించే ఫ్రేమ్వర్క్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఈ హడూప్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎలా స్టోర్ చేస్తారంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ కింద స్టోర్ చేయడం జరుగుతుంది.
Hadoop Distributed File System. Shortcut means HDFS. H stands for Hadoop, D stands for Distributed, F stands for File, S stands for System. HDFS ద్వారా Hadoop Distributed File System ద్వారా హడూప్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఈ హడూప్లో ఎనీ టైప్ ఆఫ్ డేటా, అది స్ట్రక్చర్డ్ డేటా అయినా అవ్వచ్చు, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అయినా అవ్వచ్చు, లేదా సెమీ స్ట్రక్చర్డ్ డేటా అయినా అవ్వచ్చు. ఎనీ టైప్ ఆఫ్ డేటాని ఈ హడూప్ ద్వారా డంప్ చేయొచ్చు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ డేటా అక్రాస్ క్లస్టర్స్. దీంట్లో క్లస్టర్స్ రూపంలో ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేయొచ్చు. క్లస్టర్ మీన్స్ సమ్ 1 టెరాబైట్ కానీ లేకపోతే 5000 టెరాబైట్స్ కానీ డేటా ఉందనుకోండి. ఆ డేటాని క్లస్టర్స్ కింద అంటే సబ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి ఈచ్ మాడ్యూల్లో కొంత డేటాని ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా దాంట్లో డంప్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ హడూప్. హడూప్లో స్టోరేజ్ పర్పస్ అంతా కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో జరుగుతూ ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఏ సమ్ డేటా, కొంత డేటానంతటిని క్లస్టర్లో స్టోర్ చేయడానికి ఈ డిస్ట్రిబ్యూటెడ్ అంటే సపోజ్ 5000 ఆఫ్ టెరాబైట్స్ డేటా మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర స్టోరేజ్ 100 టెరాబైట్స్ కనుక స్టోరేజ్ కెపాసిటీ ఉన్న కెపాసిటీ ఉంటే ఆ 100 కెపాసిటీని 4 మాడ్యూల్స్ కింద అంటే 25 టెరాబైట్స్ 25 టెరాబైట్స్ 25 టెరాబైట్ 25 టెరాబైట్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి. ఈజ్ 25 టెరాబైట్స్ ఈజ్ ఏ 1 క్లస్టర్ కింద డివైడ్ చేసుకుంటే మనకి ఏదైతే ఆ క్లస్టర్స్కి సపోజ్ 4 క్లస్టర్కి ఏబిసిడి అనే నేమ్స్ కనుక మనం అసైన్ చేస్తే ఏ క్లస్టర్లో కొంత డేటాని, బి క్లస్టర్లో కొంత డేటాని, సి క్లస్టర్లో కొంత డేటాని, డి క్లస్టర్లో కొంత డేటాని కూడా స్టోర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ హడూప్లో ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేయడం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. ఎనీ టైప్ ఆఫ్ డేటా అంటే స్ట్రక్చర్డ్ డేటా. ఇక్కడ ఎర్లియర్ డేస్లో ఏం చేశారంటే డేటాని స్ట్రక్చర్ రూపంలో స్టోర్ చేసేవారు. లైక్ స్ప్రెడ్షీట్స్ ఈజ్ ఏ ఎక్సెల్ షీట్ ద్వారా డేటాని రోస్ అండ్ కాలమ్స్లోనూ స్టోర్ చేయడం జరిగేది. అదేవిధంగా మరియు డేటాని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే డేటాబేస్ రూపంలో కూడా డేటాని స్టోర్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ టూ టైప్స్ ఆఫ్ డేటాని కూడా ఏమంటారంటే స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఇక్కడ డేటాని ఒక రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో మాత్రమే స్టోర్ చేస్తూ ఉన్నాము. ఇంకా నవ్వే డేస్కి వచ్చేటప్పటికి అలాగా బేసిక్గా డేటాని స్ట్రక్చర్ ఫార్మాట్లో స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే స్ట్రక్చర్డ్ డేటా అంటారు. దట్ టైప్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ హడూప్. ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ డేటాని కూడా హడూప్ స్టోర్ చేసుకోగలుగుతుంది. అదేవిధంగా అన్స్ట్రక్చర్డ్ డేటాను కూడా హడూప్ స్టోర్ చేసుకోగలుగుతుంది. ఉదాహరణకి గూగుల్ తీసుకుంటే గూగుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆ వెబ్సైట్ని కనుక మనం సెర్చ్ చేస్తూ ఉంటే దాంట్లో ఆ వెబ్సైట్స్లో వెబ్ పేజ్లో ఫొటోస్ కానీ, తర్వాత వీడియోస్ కానీ, లేకపోతే టెక్స్ట్ ఫైల్స్ కానీ, లేకపోతే వీడియో ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ, రకరకాల ఫైల్స్ అన్నీ కూడా అక్కడ స్ట్రక్చర్ ఫార్మేట్లో ఫాలో అవ్వు, అన్స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉంటాయి. దట్ టైప్ ఆఫ్ డేటాను కూడా ఈ హడూప్ ఈజీగా స్టోర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ హడూప్ లాంగ్వేజ్లో హడూప్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ ద్వారా సెమీ స్ట్రక్చర్ టైప్ ఆఫ్ డేటాను కూడా స్టోర్ చేసుకోవచ్చు. సెమీ స్ట్రక్చర్ టైప్ ఆఫ్ డేటా అంటే HTML ద్వారా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా ఉపయోగించిన ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా ఉపయోగించిన వెబ్ పేజెస్లో ఉన్న డేటాను కూడా ఈ హడూప్లో స్టోర్ చేయొచ్చు. ఎలా అంటే HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసినప్పుడు దాని స్టైల్స్, ఫాంట్స్, అలాగే వీడియో ఫైల్స్ దాంట్లో సెండ్ చేయొచ్చు, వెబ్ పేజ్లో చూపించవచ్చు. అలాగే ఆడియో ఫైల్స్ని కూడా వెబ్ పేజ్లో కూడా చూపించవచ్చు. తర్వాత డేటాని రోస్ అండ్ కాలమ్స్లో కూడా టేబుల్ ఫార్మాట్లో కూడా చూపించవచ్చు. దట్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఈ హడూప్లో స్టోర్ చేయవచ్చు. మనం ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని ఈ హడూప్ స్టోర్ చేసుకోగలుగుతుంది. అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ అండ్
సెమీ స్ట్రక్చర్డ్ డేటా. హడూప్ డస్ నాట్ రిక్వైర్డ్ హై అండ్ సర్వర్స్. ఇక్కడ ఏమి సర్వర్స్ని, హై అండ్ సర్వర్స్ని హడూప్ ఏమీ కోరుకోదు. హడూప్ యూజెస్ కమాండ్లీ హార్డ్వేర్. ఇక్కడ హడూప్ అనేది ఏం చేస్తుందంటే హార్డ్వేర్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటుంది. సింపుల్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ఆఫ్ రెగ్యులర్ లైఫ్ యూసేజ్ పీసీస్. ఇక్కడ హడూప్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని యూజ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఇంట్రడక్షన్ టు హడూప్. లెట్ us డిస్కస్ హిస్టరీ ఆఫ్ హడూప్. హడూప్ యొక్క హిస్టరీ గురించి డిస్కస్ చేసుకుందాం. హిస్టరీ ఆఫ్ హడూప్. హడూప్ అనేది ఎలా వచ్చింది, దాన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, దీన్ని డిస్కస్ చేద్దాం. లెట్ us డిస్కస్ ఆన్ హిస్టరీ ఆఫ్ హడూప్. హడూప్ ఈజ్ ఏ అపాచీ. హడూప్ని హిస్టరీ ఆఫ్ హడూప్ చెప్పుకున్నప్పుడు దీని యొక్క ఫౌండర్స్ ఎవరంటే అపాచీ సాఫ్ట్వేర్. అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ఈజ్ ద డెవలపర్స్ ఆఫ్ హడూప్. హడూప్ని అపాచీ సాఫ్ట్వేర్స్ అనే ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ కో ఫౌండర్స్ ఆర్ డాగ్ కటింగ్ అండ్ మైక్ కాలిఫోర్నియా. దీన్ని కో ఫౌండర్స్ ఎవరంటే డాగ్ కటింగ్ అండ్ మైక్ కాలిఫోర్నియా. ఇట్ ఈస్ కో ఫౌండర్ డాగ్ కటింగ్ నేమ్డ్ ఇట్ ఈస్ ఆన్ హిస్ సన్స్ టాయ్ ఎలిఫెంట్. ఇక్కడ డాగ్ కటింగ్ అనేది నేమ్ ఎలా వచ్చిందంటే డాగ్ కటింగ్ అనేది అతని సన్ యొక్క ఎలిఫెంట్ నేమ్ని ఇక్కడ డాగ్ కటింగ్ అని కో ఫౌండర్స్ అనేది పేరు పెట్టుకోవడం జరిగింది. ఇన్ అక్టోబర్ 2003 ద ఫస్ట్ పేపర్ రిలీజ్ వాజ్ గూగుల్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ 2003లో గూగుల్ ఫైల్ సిస్టమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ జనవరి 2006 మ్యాప్ రెడ్యూస్ డెవలప్మెంట్ స్టార్టెడ్ అండ్ అపాచీ నాట్స్ విచ్ consisted of around 60,000 lines of coding for it and around 5,000 lines coding for Hadoop distributed file system. In April 2006 Hadoop 0.1.0 was released. ఇక్కడ హడూప్ 0.1.0 అనే వెర్షన్ని 2006లో రిలీజ్ చేశారు. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్ యొక్క లైన్స్ చూసుకుంటే అపాచీ నాట్స్ అనేవాళ్ళు ఇక్కడ 6,000 లైన్స్ కోడింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే అండ్ అరౌండ్ 5,000 లైన్స్ని కోడింగ్ కింద హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ద్వారా రెడ్యూస్ చేయడం జరిగింది. ద ఫస్ట్ హడూప్ version is released on April 2006. That version is 0.1.0. హడూప్ లాంగ్వేజ్ డెవలపర్స్ ఎవరంటే అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు. అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు హడూప్ని డెవలప్ చేయడం జరిగింది. దీని కో ఫౌండర్స్ ఎవరంటే డాగ్ కటింగ్ అండ్ మైక్ కాలిఫోర్నియా. లెట్ us డిస్కస్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ హడూప్ అనేది ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ కింద డివైడ్ చేసి ఆ క్లస్టర్లో డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ డేటా అంతా కూడా నోడ్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఎప్పుడైనా సమ్ క్లస్టర్లో నోడ్ కనుక ఫెయిల్ అయితే ఆ యొక్క నోడ్ని ఎనదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఉపయోగించడం జరిగింది. లెట్ us షో ద హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఇట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. హడూప్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ద్వారా డేటా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ నోన్ యాజ్ HDFS. HDFS stands for Hadoop Distributed File System, and this Hadoop Distributed File System splits files into blocks and sends them across various nodes in from the large clusters. Also, in case of node failure, the system operates and data transfer take place between the nodes which are facilitated by HDFS. ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ద్వారా స్టోర్ చేయబడిన డేటాని స్ప్లిట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ క్లస్టర్స్లో ఉండే నోడ్స్ ఫెయిల్ అవ్వచ్చు. అటువంటి ఫెయిల్ అయినప్పుడు ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఆ
ఆ యొక్క డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది సమ్ ప్లేస్కి. అటువంటి ఫెసిలిటీని కలిగి ఉన్నదాన్ని హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.